రోజా మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ మేమేం చేయలేదు, కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది, అది ఇదని మాట్లాడతారు. మీరు మీరేమంటారు? అమ్మా రోజా గారు, మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి బాగానే అంటున్నారు. ఇప్పుడు 11 కోట్లు మీకు కాలేజీల్లో ఎలా దాచారమ్మా? ఏ లెక్కల్లో మీరు దాచారు? అది ఎలా వచ్చింది బయటికి? ఇప్పుడు దాని మీద మీరు ఏం చెప్తారు? అది కూడా మీరు స్కామ్ చేయకుండానే 11 కోట్లు కాలేజీలను కూడా వదలకుండా వాడేస్తున్నారు కదా. 11 కోట్లు దాచారంటే ఏ లెక్కల్లో దాచారు? దాని గురించి మీరేం చెప్తారో చెప్పండి. అంటే అసలు స్కామ్ జరగలేదు, అది ఇదని మాట్లాడతాను. మీరు నమ్ముతున్నారా స్కామ్ జరగలేదని? స్కామ్ ఎందుకు జరగలేదు? మీ దగ్గర అయితే కరెక్ట్ గా జరిగిందండి రోజా గారు. మీరు చేసినప్పుడు స్కామ్ జరగకుండా ఉన్నందుకే మీకు ఇలాగా బయటకు వచ్చిందా ఏంటి మ్యాటర్? ఇప్పుడు కాలేజీల్లో దాచారని అంటే స్కామ్ జరగకుండానే ఆ డబ్బు అలాగా 11 కోట్లు వచ్చిందా బయటికి? దాని గురించి నువ్వు చెప్పమ్మా బాగా. ఎవరి మీద, ఎదుటి వాళ్ళ మీద రాయి వేయడం కాదు. నువ్వేంటి అనేది నువ్వు కూడా మాట్లాడితే అది పద్ధతిగా ఉంటది. నీ గవర్నమెంట్ లో నువ్వేం చేసావు అనేది మాట్లాడితే అది బాగుంటుంది. అంటే లిక్కర్ స్కామ్ జరగలేదు, లిక్కర్ మంచి మద్యమే ఇచ్చాం మేము, అది ఇదని మాట్లాడుతున్నారమ్మా. ఎంతమంది చచ్చారమ్మా? లెక్కల మీద లెక్కలు వేయొచ్చుగా. మీరు వేల మంది చచ్చారు కదా, అప్పుడు దాని గురించి మీరు చెప్పలేకపోయారేంటి? లెక్క మీరు ఇచ్చిన మందు తాగాగా, కల్తీ మందు అమ్మారు, దాని నిమిత్తం తాగి చచ్చిన వాళ్ళు చచ్చారు. అలాగో వాళ్ళకి ఏం చేయగలిగారు మీరు? ఇంకా మీరు మీ మద్యం వల్లే కదా అంతమంది చచ్చిపోయారు. అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి కాస్త. అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మిథున్ రెడ్డి వాళ్ళందరూ తప్పు చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. మిథున్ రెడ్డి తప్పు చేయలేదు అంటున్నారా? ఏ లెక్కల్లో చేయలేదండి. రోజా గారు తప్పు చేయకుండానే ఆయన ఆ స్కామ్ లో ఇరుక్కొని బయటకు వచ్చాడా? అది మీరు చెప్పండి. మేము ఎటువంటి తప్పు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? దెయ్యాలు వేదాలు వర్ణించడం కాన్సెప్ట్ వస్తుంటే, వర్ధమాన్ కాలేజ్ ఉంది హైదరాబాద్ లో శివార్లో. కాలేజీలో 12 కోట్ల రూపాయల డబ్బులు దొరకడం ఏంటి? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము, ప్రజల యొక్క పీడిచి లాగిన సొమ్ము అది. అప్పుడు 12 కోట్లు 11 కోట్లు డబ్బుని అక్కడ ఉంచారంటే ఎంత స్కామ్ ఉందో. 8,000 కోట్లు ఎక్కడెక్కడ పెట్టారో. హైదరాబాద్ ఒక చోట, ఒక ప్రాంతం, ఒక మూలపూర్ణ ప్రాంతంలో ఒక కాలేజీలోనే 11 కోట్ల రూపాయల డబ్బు దొరికిందంటే ఇంకా ఎన్ని చోట్ల ఎంత డబ్బు దొరుకుతుందో చెప్పలేం. అది చూసుకుంటే ఇప్పుడు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ అక్కడ బ్యాచ్ కానీ మొత్తం బయటకు వస్తారు, లోనికి వెళ్తారు. అంటే అసలు వర్ధమాన్ కాలేజీలో దొరికింది మా డబ్బు కాదు, అది బిల్డర్ సంబంధించింది, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. ఇప్పుడు దీనికి ఒక వ్యక్తి దొరికాడు, వాంగ్మనం ఇవ్వకుండా ఎవరు అక్కడికి వెళ్ళరు. మీకు తెలిసి అది తెలిసి ఎవరు తెలిసింది? ఒక కెమెరా గారిని తెలిసింది నేను డబ్బు ఉంది అక్కడ ఉందని ఎవరు తెలియదుగా. అదంతా ఏదో కలబడి నాటకాలు చెప్పి మాయ మాటలు చెప్పి జనాన్ని ముబ్బు చేసి ఆల్రెడీ తప్పులు చేశారు. జనం సరైన శిక్ష చేశారు. రేపొద్దున తప్పు మీద తప్పు బయటకు వస్తుంది, శిక్ష పడింది. వర్ధమాన్ కాలేజీలో అసలు కాలేజీలో కూడా అసలు లిక్కర్ సొమ్ము దాచడంపై అసలు మీరేమనిపిస్తుంది? కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించో లేకపోతే వాళ్ళ యొక్క సొంత కాలేజీ అవడము వల్ల నాకు తెలిసి ఆ కాలేజీలో డబ్బు దాచిపెట్టుంటారు. ఆ కాలేజీని గుడిండి బడిండి ఏదైనా కానీ జగన్మోహన్ ఎక్కడ దాయగలడు, పెట్టగలడు. మీరు అనంతపురం స్వామి నేలమాలిక అంటూ జగన్ స్వామి ఏ నేలమాలిక చేసి ఎవరో తెలియదు. అంటే స్కామ్ చేయలేదు అంటున్నారు కదా వాళ్ళు. ఎంత చేసిన ఎంత దొరికినా కానీ డబ్బులు ఇంకా స్కామ్ చేయలేదు, అది మాట్లాడుతున్నారు. డబ్బు ఆకాశం పంపిస్తున్న డబ్బులు కాలేజీ యాజమాన్యం డబ్బు అంటే కాలేజ్ యాజమాన్యం దగ్గర ఒక బిల్డర్ డబ్బులు ఇస్తాడా అని నాకేనే అడుగుతున్నాను. చెప్పండి, ఒక కాలేజ్ యాజమాన్యం దగ్గర బిల్డర్ అనే వ్యక్తి డబ్బులు ఉంచుకుంటాడా? బిల్డింగ్ కట్టుకుంటాడా? బిల్డింగ్ కట్టుకొని అమ్ముకుంటాడు రూపాయి. ఇప్పుడు ఇదే 10 రూపాయలు కొనుక్కుంటాడు, 10 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, 30 రూపాయలకి అమ్ముకుంటాడు. అప్పుడు 10 రూపాయలు 30, 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి అమ్ముకుంటాడు. కాన్సెప్ట్ ఎవరు డబ్బు దాచిపెట్టి ఉంచండి, నువ్వు పెట్టి పెంచుకోవడం. బిల్డర్ అన్నాడు వ్యాపారం వెంచరమ్ముకోవడం అని చూసుకుంటాడు. కానీ భూమి మీద పెట్టడము, బడి మీద పెట్టడం, భూమి మీద పెట్టడం చేస్తారు. కానీ ఒక చోట డబ్బు దాయండి మీ దగ్గర ఉంచండి అనరుగా. అది కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కో బ్యాచ్ ఆ డబ్బులు అక్కడ పెట్టున్నారు. అంటే స్కామ్ జరిగిందని మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ ఖచ్చితంగా. ఎందుకని మొన్న చూసాను వీడియో, ఎవరు వాచ్మెన్ గారు ఏదో పెట్లు వస్తున్నాయి అన్నారు. వాళ్ళు అడిగితే ఫైల్స్ అన్నారంట. ఏమో ఇంకా అంటే ఎన్ని పెట్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్ అపార్ట్మెంట్లు ఉన్నాయో ఏం అర్థం కావట్లా. లీటర్ సినిమాలో ఆ నాన్నగారు దాచినట్టు ఈయన ఎక్కడ దాచారు, ఆ నాన్నగారు దాచి ఎవరు తెలియదు. లీటర్ సినిమాలో ఒక అపార్ట్మెంట్ దాచినట్టుగా కాలేజీలో దాయొచ్చు, బల్లో దాయొచ్చు, గుళ్ళో దాయొచ్చు, అనంతపురం నేలమార్గం దాయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూములను తక్కువ రేట్లకి ఇచ్చేసింది. బడా కంపెనీలకి తక్కువ రేట్లకి ఇచ్చి లక్షల్లో విలువ చేసే భూములు ఇచ్చేస్తున్నారు, ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద మీరేమంటారు? అమ్మ పెట్టనివ్వదు, అడుకోనివ్వదు అని సామెత ఉంది. అలాగా గత ప్రభుత్వంలో వీళ్ళు చేశారు అంటే వీళ్ళు చేయలా, చేసేవాళ్ళు కూడా కోఆపరేట్ చేయకపోయినా పర్లా. ఇలా మరీగా భూతత్వంలో పెట్టి చూడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు
కాబోయే తరం నెక్స్ట్ ఉద్యోగాలు మన 26 జిల్లాల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చెయ్యాలని తపంలో. అంటే అసలు ఈ భూములు తక్కువ రేటుకి ఇస్తున్నారని అది ఇదని మాట్లాడుతున్నారు కదా. తక్కువ రేటు ఇస్తున్నారంటే ఇప్పుడు ఒక ₹10 తక్కువ ఉన్నా సరే 50% 40% తక్కువ ఉన్నా సరే నెక్స్ట్ తరానికి దాని మీద రెట్టింపు అభివృద్ధి చెందిద్ది. మన పిల్లలే కదా, మన పిల్లలు, మన చుట్టాలు, మన పొరుగువారు. ఇప్పుడు విమర్శిస్తున్నారు చూసారా, మీరు అన్నారు కదా అమర్నాథ్ గారు అని, వాళ్ళ చుట్టాలు కూడా ఉండొచ్చు దీంట్లో. నెక్స్ట్ తరంలో చెప్తున్నా మాట, నెక్స్ట్ తరంలో జాబ్ చేయరా? చేస్తారు కదా. పూర్తి ఒక పార్టీ వాళ్ళు అని కాదు కదా నేను అనేది. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళకి కూడా చెప్పడం కాదు. భూముల్ని తక్కువ రేటుకి ఇవ్వటం కరెక్టేనంటారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైనా జాబ్కి వెళ్ళంగానే మనం మీరు ఎంత ఆశిస్తున్నారని అడుగుతారు ప్రైవేట్ కంపెనీలో. డిగ్రీ అయిందంట, కార్పొరేషన్ ఇంటర్వ్యూ పెడతారు, ఎంతలో అంటే మేము 25,000 అంటాం. సారీ అంటారు. దేనికి? 18 నుంచి 17 నుంచి స్టార్ట్ అయింది అక్కడ. ఒకేసారి వాళ్ళు 25 ఇస్తే కంపెనీలు ఎత్తుకోవాలి, వాళ్ళు కూడా జాబులు ఉండవు. అలాగే నేను అనేది ఏంటంటే నెక్స్ట్ తరానికి ఫ్యూచర్ ఉంటుందని నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్పదలుచుకున్నాను. అంటే ఈ గవర్నమెంట్ అంటుంది కదా, వీళ్ళు కంపెనీలు అయ్యేది తీసుకురావట్లేదు అది ఇది అని అంటున్నారు కదా. తీసుకురావట్లేదో తీసుకొస్తున్నారు. 6 కోట్ల ఆంధ్రుల్లో కనీసం 4 కోట్ల మందిని టీవీ ఫాలో అవుతారు, మేధావులు ఉంటారు. అంతేగాని వీళ్ళలాగా ఏంటది మనం చూసాం సోషల్ మీడియా కానీ ప్రతి దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నిట్లో చూసాం. భోజనాల దగ్గర ఆ డ్రస్సులు వేసేసి పైన నుంచి పిలిపించేసి అమ్మాని వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ పిలిచేసి హడావుడి చేసేసి భోజనాలు తన్నులాట్లు తోపులాట్లు. కనీసం ఒక పని చేసేటప్పుడు ఇక్కడ చూస్తారు 6 కోట్ల మంది, పక్క రాష్ట్రంలో కూడా చూస్తారు, తెలంగాణ రాష్ట్రం. ఇలాగా ఏంటి ఇది అని మనం ఇంకిత కూడా ఉండాలి. అది ఏ పార్టీ అయినా సరే నేను చెప్పేది ఒకటే, అది కరెక్టే నిర్ణయం కాదు. గతంలో మద్యం విధానానికి ఇప్పుడున్న మద్యం విధానాన్ని వల్ల ఏమైనా డిఫరెన్స్ కనబడుతుంది? ఖచ్చితంగా డిఫరెంట్ కనిపిస్తుంది. గతంలో మద్యం విధానంలో సెలెక్టెడ్ బ్రాండ్లే దొరికేవి. ఆ బ్రాండ్లు అమ్మకాలు అమ్మిన డబ్బు కూడాను ఆథరైజ్డ్ కాకుండా డైరెక్ట్గా డబ్బే తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు గతంలో ఉన్నటువంటి పూర్వకాలం నుంచి వచ్చేటువంటి బ్రాండ్లు కూడా దొరుకుతున్నాయి, డబ్బులు తీసుకుంటున్నారు డైరెక్ట్ గవర్నమెంట్. అంటే గతంలో ఫోన్ పేలు గీన్ పేలు అప్పుడు ఉండేయా? గతంలో ఫోన్ పేలు ఎందుకు లేవండి? ఫోన్ పేలో ఎన్ని ఉండయి, అన్నీ ఉన్నా కూడా ఫోన్ పేలు కాకుండా డైరెక్ట్గా క్యాష్ తీసుకుని ఆ క్యాష్ ఎవరి జేబులోకి వెళ్ళేదో అర్థం కాదు. అది పెద్దిరెడ్డి గారి జేబులోకి వెళ్ళినాయా, మిథున్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళినాయా, కసిరెడ్డి జేబులోకి వెళ్ళినాయో అర్థం కావడం లేదు, లేదు తాడేపల్లి చేరినాయో అర్థం కావడం లేదు. అంటే ఈ రోజు మద్యం స్కామ్ ఏం చేయలేదు, ఏమి తప్పు చేయలేదు, కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఏమండి, దొంగతనం చేసినాడు ఒప్పుకుంటాడా? ఏమండి ఒక మాట చెప్పండి మీరు, లోక సూక్తే కదా అది. దొంగతనం చేసినాడు దొంగతనం చేస్తాడా? తోలు బెల్ట్ ఒకటి తీసుకుని బట్టలు ఒకటి తీసుకొడితే అక్కడ దొంగతనం చేసింది, ఎక్కడెక్కడ చేశాడు, ఏ ఆటలో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాడు మొత్తం బయటకు వస్తుంది. అలాగా వీళ్ళకి కూడా తోలు బెల్ట్ తీయాలి. తోలు బెల్ట్ తీస్తే అప్పుడు ఇది జరిగిందా జరగలేదా, నిజమా అబద్ధమా అనేది తేలుతుంది. ఏది లేకుండా ఆ వర్ధమాన్ కాలేజీలోనూ అది అక్కడేదో రిసార్ట్స్ అంటున్నారు, 11 కోట్లు ఎలా దొరికినాయ్యా? ఆ 11 కోట్లు నాయి, నేను బిల్డర్ని, దానికి సంబంధించిన డబ్బులు అని చెప్పి ఎలా తీసుకుపోయావు? ఆ రోజున తీసుకుపోయావా లేదా? తీసుకుపోయావు కదా. అంటే అసలు డబ్బులు అది మాది కాదు అది ఇది అని అంటున్నారు కదా. ఏమండి ప్రతి దానికి మీరు బలేస్తారండి. కాదని ఏమండి, దొంగ సొమ్ము పోలీసు పట్టుకున్నప్పుడు అది నా సొమ్ము కాదండి, అది ఎవరిదో పరస్ వెళ్ళిపోయాడని చెప్తాడు తప్ప అది నా సొమ్ము అని దొంగ ఇరుక్కుంటాడా? అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి అవ్వచ్చు, రాజకేశ్వరరెడ్డి అవ్వచ్చు, లేదా జగన్ గారు అనుకోవచ్చు, ఎవరైనా కావచ్చు, అది సొమ్ము నాది అని అంటే దొంగ అయినట్లకే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వైసీపీ అన్నారు అసలు స్కామ్ జరగలేదు అది అని మాట్లాడుతున్నారు. దాంట్లో కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఏమయ్యా స్కామ్లు స్కీములు మీకు అలవాటు అయ్యా? ఈ రోజు అలవాట మీకు స్కామ్లు స్కీములు? మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచే మీకు స్కామ్లు స్కీములు అలవాటు. మీ పార్టీ పుట్టిందో అవినీతి డబ్బుల నుంచి పుట్టుకొచ్చింది. మీ పార్టీ ఆ పార్టీ అవినీతి డబ్బుతోనే పుట్టుకొచ్చింది. అది కష్టార్జితంలో పుట్టుకొచ్చింది కాదు.
అలాంటి అవినీతి పరులు అవినీతి చేసి 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 పండిపోయి లేదు లేదని చెప్పి 10 సార్లు చెప్తే అబద్ధం నిజమైద్దా, నిజం అబద్ధం అవుతుందా? అబద్ధం అబద్ధం లాగానే ఉంటుంది, నిజం నిజం లాగానే ఉంటుంది. ఏదైనా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు అది కానీ ఏమైనా కానీ సంబంధతగా లేదు, ప్రజలకు ఆమోదయోగ్యంగా కూడా లేదు. మీరేదో మాట్లాడుతున్నారు మీడియాలో అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. ఒక సామాన్య ప్రజానీకంగా మీరు మాట్లాడే మాటలు మేము యాక్సెప్ట్ చేయట్లేదు, నిజమని మేము నమ్మట్లా. ఎందుకంటే మీ దగ్గర చాలా ఉంది, మీ మీద మీ హిస్టరీ బోర్డు అంత ఉంది. సామాన్యుడిగా నాకు బోర్డు అంత హిస్టరీ తెలిసే 1000 పేజీలు 1000 పేజీలు 3000 పేజీలు రాసినట్టు తరగనటువంటి అవినీతి చరిత్ర ఉంది మీకు. అంత అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు చెప్పే మాటలు నమ్మమంటే మేము ఎక్కడ నమ్ముతామయ్యా? మీరు ఏది అవినీతి చేయలేదు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వంలో అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేయాలని ప్రభుత్వం చేస్తుంటే